కన్నా పిచ్చి కన్నా పాప డ్యాన్స్ సూపర్ చేస్తుందక్క. థ్యాంక్ యూ రా సుష్మా. ఏదో అలా ట్రై చేస్తుంది. తను వెళ్ళి తనకు సపోర్ట్ చేసింది. డైలీ నిన్ను అదే వీడియో చూస్తున్నాక. అవునా సుష్మా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి లైవ్కి వచ్చి లైక్ ఇవ్వని వాళ్ళు ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు తెలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అవును, తను వెళ్ళి తనకు సపోర్ట్ చేసిద్ది. అవునండి, తను కూడా అలాగే అన్నారు కదా. నేను వెళ్ళి ఎక్కడేం పులిహోర కలపట్లేదు కదా అండి, నేను కూడా వెళ్ళి సపోర్ట్ చేసి వస్తున్నాను కదా అని చాలాసేపు ఉన్నారండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఆమె లైవ్కి, ఇదే ఫస్ట్ టైం. ఎందుకో అనిపించింది ఆమె అంటే మాట్లాడినప్పుడు మాత్రమే ఆమె ఇలా ఇలా మెలికర్ తీయడం అలా చేస్తుంది, కానీ తన క్యారెక్టర్ అది కాదు, ఆమె గుడ్ పర్సనే అని అనిపించింది. కాకపోతే కాసేపు ఉండి చూద్దాంలే అని చూశాను, కానీ ఇంకా అక్కడ గొడవ తప్ప ఇంకేం కనిపించలేదు. ఏం కర్రీ అక్క? నేను ఈరోజు బెండకాయ పులుసు టమాటా కర్రీ చేశాను. మేడం నేను వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అయితే అయితే ఎందుకు కన్నా? ఎందుకు కోప్పడము అంటున్నారా? అర్థం కాలేదు నాకు. ఎందుకు కోప్పడిపోవడమా? ఓకే ఓకే, అవునా? తప్పు కదా ఒక ఆడపిల్లని అలా అందరిలో. అది నిజమే, కాకపోతే ఆమెది తప్పు కాదు. ఎవరిది? అందులో వచ్చిన ఆమెది తప్పు కాదు, మనలాగా కమెంట్ చేయడానికి వచ్చిన ఆమెది తప్పు కాదు, అండ్ ఈమెది తప్పు కాదు. ఎందుకంటే అందులో కమెంట్ చేసే వాళ్ళందరూ తనని వదిలేశారు. వాళ్ళని వాళ్ళు వదిలేసుకొని తన గురించే మాట్లాడేసరికి సాటి అమ్మాయిగా ఈమె కోపం వచ్చింది అంతే. అక్కడ భాస్కర్ గారు నాకు అనిపించింది అంటే లైవ్లో అంతసేపు అరవద్దు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన నేను ఈమె ఏంటి ఇలా అరుస్తుంది ఏంటి అని నేను వెళ్ళిపోవచ్చు కదా, అట్లా కూడా ఆమెకు మైనస్ అవుతుంది. వాళ్ళు ఇష్టం మాట్లాడుకుంటారు, తన పర్సనల్. అవునవును, కానీ లైవ్లో మేడం గొడవ. ఎవరి లైవ్లో? నేను పేరు కూడా చూడలేదు కన్నా. మధ్యాహ్నం అనుకుంటా, మధ్యాహ్నం టైంలో. ఓకే అండి, ఎలా అయితేనేమి ఆ గొడవ కారణంగా మీరైతే నా లైవ్కి రావడము, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అయ్యింది. రవి గారు హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ లైవ్. 19th March 2019. ఏంటండి కన్నా ఎందుకు తినలేదు ఇంకా? శ్రీకాంత్ అన్న ఉన్నావా? ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా. అవునండి, నువ్వు ఎందుకు వెళ్ళినావో నీకు ఏం పని లేదా పోవడానికి? అప్పుడు నా సబ్స్క్రైబర్స్కి నాకు వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళకి నేను వెళ్ళాలి కదా కన్నా. అలా వెళ్ళి అలా స్క్రోల్ చేసినప్పుడు తను లైవ్ వచ్చింది, చూశాను. ఒకరోజు మొన్న నైట్ కూడా చూశాను. అయితే అలా ఏంటబ్బా ఇదేంది అని చూశాను. అలా లైవ్లో ఉన్నారు వచ్చి అవునండి, అవును. ఏం చిన్నారి మీరు మేడం? అర్థం కాలేదండి. సరే ఫ్రెండ్, ఓకే ఓకే ఫ్రెండ్. ఇదేంది శేఖర్ రెడ్డి అక్కో, మా బావ ఇక్కడ ఉన్నాడు బావ.